ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయాన్ని ఆదివాసీ సంఘాల నేతలు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ముందుగా కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డోలు వాయిద్యాలతో ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వం పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు తక్షణమే పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ 75% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. డిమాండ్ పెట్టుకొని ఇవాళ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించడం ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి గిరిజనేతరులపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలి. 170 దేశ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. లంబాడాలను ఎస్సీ జాబితాను తొలగించాలి. దానికోసం ఒక కమిషన్ వేయాలి. జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి. 109 జీవో ఏదైతే ఉందో అది షెడ్యూల్ ప్రాంతంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో 75% ఆదివాసీ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి ఐటీడీఏలు ఏవైతే ఉన్నాయో ఐటీడీల ద్వారా బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. 49 జీవో రద్దు చేయాలి. గీత అనుబంధ సంఘాల